హాయ్ హలో వెల్కమ్ టు 111 తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామో చూస్తున్నారు కదా. ఈ లొకేషన్ అయితే గెస్ట్ చేయండి. సో చాలా రోజుల నుంచి ఈ వీడియో అయితే తీద్దామని ట్రై చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం లాస్ట్ టైం ఒకసారి తీసాను, బట్ అది డిలీట్ అయిపోయింది. కొండపల్లి కోట చాలా సుందరమైన దృశ్యాల్ని కలిగి ఉన్న ఈ కోటకు ప్రధానంగా 3 ప్రవేశ ద్వారాలు అయితే ఉంటాయి. అందులో మొదటి దాన్ని దర్గా దర్వాజా అని, రెండో దాన్ని గోల్కొండ దర్వాజా అని, అండ్ మూడో ద్వారం కొండకు చివరన అవతల వైపు ఉంటుంది. దాని ద్వారా వెళ్తే గనక జగ్గయ్యపేట అనే గ్రామానికి దారి తీస్తుందని ఒక టాక్ అయితే ఉంది. ఈ కోటను పూర్తిగా గ్రానైట్ రాళ్లతో అయితే నిర్మించడం జరిగింది. కోటను 14వ శతాబ్దంలో నిర్మించబడింది. మొదట్లో దీన్ని ఆనంద ప్రదేశంగా మరియు వ్యాపారం కోసం నిర్మించబడినా కూడా తర్వాత సంవత్సరాల్లో ఇది ఒక సైనిక కోటగా ఉపయోగించబడింది. తర్వాత సంవత్సరాల్లో ఇక్కడ బ్రిటిష్ వారు బలమైన దండును ఉంచడానికి ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్న ఈ కోట కాకుండా కొండపల్లి యొక్క మరొక ముఖ్యమైన కళాత్మక గ్రామీణ ఉత్పత్తి మరియు రంగురంగుల బొమ్మలు, క్రాఫ్టింగ్స్ అనేవి ఈ కొండపల్లికి చాలా ప్రసిద్ధి. కొండపల్లి కోటను 1360లో కొండవీడు రెడ్డి వంశానికి చెందిన హిందూ రాజులు నిర్మించారు. కానీ తర్వాత శతాబ్దాల్లో ఇది చాలా మంది ఉత్తర మరియు దక్షిణ భారత పాలకులు మరియు బ్రిటిష్ వారి మధ్య అనేక యుద్ధాల రంగస్థలంగా మారింది. 1541లో కొండపల్లి కోటను మహమ్మదీయులు స్వాధీనం చేసుకోగా ఇది కొంతకాలం బహుమనీ రాజ్యం యొక్క ఆక్రమణలో ఉంది. తర్వాత ఒరిస్సా యొక్క గజపతి పాలకులు మరియు విజయనగర సామ్రాజ్యం యొక్క కృష్ణదేవరాయలు అనుసరించారు. తర్వాత ఈ కోట 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ రాజవంశం యొక్క ముస్లిం పాలకుల చేతుల్లోకి వచ్చింది. హంవీరా ఒరిస్సాకు చెందిన గజపతి కపిలేంద్రదేవ కుమారుడు రెడ్లకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించి 1454 నాటికి కొండవీడు భూభాగాన్ని మొత్తం ఆక్రమించాడు. కానీ ఒరిస్సా సింహాసనం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో హంవీరా వారి తండ్రి మరణం తరువాత సింహాసనాన్ని అధిష్ఠించిన తన సోదరుడు పురుషోత్తంతో కలిసి పోరాడడం వల్ల వచ్చింది. అతను ఈ యుద్ధంలో బహ్మనీ సుల్తాన్ సహాయం కోరాడు. అతను తన సోదరుణ్ణి ఓడించి 1472లో ఒరిస్సా రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ 1476లో బహ్మనీ రాజ్యంలో కరువు వచ్చినప్పుడు కొండపల్లిలో పెద్ద విప్లవమే ప్రారంభమైంది. కొండపల్లి దండు తిరుగుబాటు చేసి కోటను హంవీరాకు అప్పగించింది. ఇంకపోతే పురుషోత్తం అతను రాజు అయ్యాక బహ్మనీ సుల్తాన్ నుండి కొండపల్లి మరియు రాజమండ్రిని తిరిగి పొందడానికి ప్రయత్నమే చేశాడు. కానీ అతను రాజమండ్రిని ముట్టడించినప్పుడు కొన్ని తెలియని కారణాల వల్ల అతను సుల్తాన్తో శాంతి ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది. దీని ఫలితంగా బహ్మనీ మరియు విజయనగర పాలకుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీని ఫలితంగా చిన్న చిన్న యుద్ధాలే జరిగాయి. కానీ 1481లో సుల్తాన్ మహమ్మద్ మరణాంతరం జర్మనీ రాజ్యం గందరగోళంలో పడింది. మరియు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని పురుషోత్తముడు సుల్తాన్ కుమారుడైన మహమ్మద్ షాతో పోరాడి రాజమండ్రి మరియు కొండపల్లి కోటను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. చూస్తున్నారు కదా, ఇది నాట్య మండపం. ఇది అక్కడ నాట్యం చేస్తుంటే ఇక్కడ రాజులు, మంత్రులు వీళ్ళందరూ కూర్చొని విజిట్ చేయడానికి వీలుగా ఎంత బ్యూటిఫుల్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే, ఇది టోటల్గా మొత్తం కూడా గ్రానైట్తో చేసిందే ఈ కోట అంతా కూడాను. సో ఇక్కడ నుంచి శత్రువులు ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకొని యుద్ధానికి రెడీగా ఉండేవారట. అండ్ కొంతకాలం మాత్రం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ సోల్జర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ దేనికైనా సరే దీన్ని ఉపయోగించుకున్నారని అయితే ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న స్వర్గాలు లాంటివి మాత్రం ఇక్కడ చాలానే కనిపిస్తాయి. అసలు చూసారు కదా, అదంతా లోపలికి ఉంది. దాని లోపల కూడా మన వాళ్ళు బాటిల్స్ అని అవని ఇవన్నీ అలా వేసేశారు. సో అట్లీస్ట్ దీన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసే వరకైనా సరే ఇక్కడ మనం దీంట్లో చెత్త వేయకుండా ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పి స్టార్టింగే మనకి ఒక బ్యానర్ మీద అయితే కనిపిస్తుంది. ఫుడ్ నాట్ అలౌడ్, డ్రింక్స్ నాట్ అలౌడ్, బాటిల్స్ నాట్ అన్నీ ఉంటాయి అక్కడ. బట్ ఏంటంటే ఎవరు దాన్ని ఫాలో చేయనట్టుగా ఉన్నారు ఇక్కడ చూస్తుంటే. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్న దారుల్లా కనిపిస్తున్నాయి. వెళ్ళేటప్పుడైతే కొంచెం భయం వేసింది, ఏంటి ఇలా ఉంది, లోపల ఏమైనా గబ్బిడాలు అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి. సో వెళ్ళి చూసిన తర్వాత అక్కడైతే ఏం లేదు. ఒక చిన్న ఎంట్రీ గేట్లా కనిపించింది. సో ఆ గేట్కి లాక్ కూడా ఏం వేయలేదు. బట్ మేమైతే వెళ్ళి చూడలేదు అటువైపు ఏముంది అని చెప్పి. సో ఆ దారంతా కూడా అంతా బాగాలేదు, అందుకనే వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఈ గ్లాస్తో కవర్ చేసిన అది ఒక బాక్స్లా ఉంది కదా, అది దేనికి సంబంధించింది అనేది నాకైతే ఐడియా లేదు. సో మీకు ఎవరికైనా దాని గురించి ఐడియా ఉంటే మాత్రం పక్కా నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇది లోపలికి వెళ్తున్నప్పుడు చూడండి, కిందికి వెళ్ళడానికి కూడా మనకి ఉంది స్టెప్స్ వే. కాకపోతే అది ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది అక్కడ ఏం కనిపించట్లేదు. సో చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి దీని లోపలికి వెళ్ళడానికి మాత్రం. ఎస్పెషల్లీ ఇవి రాళ్ళు జారుతాయి, ఆ విధంగా ఉందన్నమాట. సో కొంచెం చూసి చూసి వెళ్ళాల్సి వస్తుంది. కానీ చాలా నీట్గా ఉంది ఉన్నంత వరకు కూడా. లోపల వైపు మాత్రం చాలా నీట్గా ఉంది. ఇంకా చిన్న చిన్న మనం ఇందాక చూసాం కదా, అలాంటి ప్లేసెస్లో మాత్రం వాటర్ బాటిల్స్ అవన్నీ మొత్తం డస్ట్ అంతా వేసేసి అక్కడ అలా వదిలేశారు. సో లోపల రాజు రాణి స్నానాల ఘట్టాలు అలాంటివి ఉన్నాయి అని చెప్పారు. సో వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. అక్కడే మనకి వెజిటేబుల్స్ సేలింగ్ చేసే ప్లేసెస్ అండ్ గుర్రాలని కట్టేసే ప్లేసెస్ నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను.
అక్కడ ఒక జైలు అండర్ గ్రౌండ్‌లో ఉంది. పైనేమో గేట్‌తో లాక్ చేసుంది. అప్పట్లో అప్పట్లో ఏంటి అంటే ఖైదీలని అందులో పెట్టి లాక్ వేసేసేవారట. ఫుడ్ కూడా పైనుంచే ఇచ్చేవారంట. అది చూస్తేనే చాలా భయం వేసింది. అలాంటి దాంట్లో అసలు ఖైదీలని ఉంచడం అంటే చాలా దారుణం అనిపించింది. అంటే ఎంత పెద్ద క్రైమ్ చేస్తే అలా అంత ఘోరంగా పనిష్ చేస్తారా అనిపించింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ చిన్న చిన్న ప్లేసెస్ ఇవన్నీ స్నానాలు చేయడానికి అప్పట్లో వాళ్ళు అలా ఏర్పాటు చేసుకున్నవే అని చెప్పారు. ఇంత ఇంత పెద్ద ప్లేసెస్ అనమాట. రాజులు, రాణులు స్నానాలు చేయడానికి అప్పుడు ఇంత ఓపెన్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అసలు. ఈవినింగ్ అయితే మాత్రం మొత్తం అక్కడ కాకడాల వెలుగులో చాలా బావుంటుంది. చాలా సందడిగా. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ ప్లేస్ అంతటిని కూడా అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఈ ప్లేస్ అంతటిని కూడా మళ్ళీ ఓల్డ్ లుక్‌లోకి తీసుకొస్తే గనక చాలా అంటే చాలా బావుంటుంది. ఎవరికైతే హిస్టరీ తెలుసుకోవాలి అని ఉంటుందో నాలాంటి వాళ్ళు చాలామందుంటారు. ఏదైనా ప్లేస్ చూస్తే దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అని చెప్పి తెలుసుకునే వాళ్ళు చాలామందుంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ తెలుసుకోవడం కూడా మనందరికీ ఎంతైనా ఇంపార్టెంటే. చాలా యుద్ధాలు చేసి, చాలా బాధలు పడితే గానీ ఇప్పుడు మనందరం ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాము. సో, అలాంటి వాటి గురించి తెలుసుకోవడం అంటే మనకు అవసరమే. సో, చూస్తున్నారు కదా! ఇదంతా యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళు సగం సగం, సగం సగం అలా పోయినాయి చూసారా? చాలా యుద్ధాల తర్వాత ఇది మనకి మిగిలిన కోట. అటువైపు వెళ్తే ఉప్పునీటి సరస్సు ఉంటుంది. అదిగో చూస్తున్నారు కదా! ఉప్పునీటి సరస్సు. నాకు తెలిసి ఒక పర్సన్ చెప్పింది ఏంటి అంటే, ఈ ప్లేస్ గురించి తెలిసిన ఒక గైడ్ అనమాట. చెప్పింది ఏంటి అంటే, ఆ సరస్సు అండర్ గ్రౌండ్‌లోంచి వెళ్తే ఒక సొరంగ మార్గం ఉంటుంది. దాని నుంచి వెళ్తే కాశీకి వెళ్ళడానికి దారి ఉంటుంది అని చెప్పి, ఎట్ ది సేమ్ టైమ్ ఏదన్నా యుద్ధాలు జరిగినప్పుడు ఆ సొరంగం దారి నుంచి పారిపోవడానికి ఒక వేలాగా కూడా ఉండేది అని చెప్పి, సో, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రాక్టికల్‌గా అయితే మనకి తెలీదు. బట్ ఎవరో తెలిసిన కొంతమందయితే చెప్పారు. చూస్తున్నారు కదా! అక్కడంతా కూడా విడివిడిగా అంటే ఇక్కడ మనకి మార్కెట్ ఎలా ఉంటుంది, మార్కెట్‌లో షాప్స్ ఎలా ఉంటాయి. సో, అలా అక్కడ వాళ్ళు పైన అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇది వచ్చేసి జైలు. ఆల్‌మోస్ట్ ఆల్ కొండపల్లి కోట గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదిగోండి చూడండి జైలు. ఎంత భయంకరమైన చీకటిగా ఉందంటే లోపల ఏవో వింత వింత సౌండ్స్ కూడా వస్తున్నాయి. మేబీ అవి గబ్బిలాల సౌండ్స్ ఏమో అని నేను అనుకున్నాను. కానీ అసలు ఏం కనిపించట్లేదు. ఒక్క లైట్ కానీ ఏం లేదసలక్కడ. చూస్తున్నారు కదా! లోపలికి వెళ్ళిన జనాలు కూడా కనిపించట్లేదు ఫ్లాష్ లేకుంటే. ఇక్కడే అసలు ఖైదీలని పెట్టేవాళ్ళంట. ఆ పైన ఒక చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి వాళ్ళకి ఫుడ్ అనేది కిందకి వేయడం జరిగేదంట. అదిగో చూస్తున్నారా? అక్కడి నుంచి ఫుడ్ అనేది వాళ్ళకి ఫుడ్ కానీ, వాటర్ కానీ ఏదైనా అక్కడే. ఇంక ఇందులోంచి బయటికి రావడం అనేది ఏం లేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంచేది అన్ని రోజులు అందులోనే ఉండిపోవాల్సిందే. అప్పటిదాకా వాటర్, ఫుడ్ ఇంకా ఏ టు జెడ్ అందులోనే. జైలు బయట చూస్తే ఇలా ఉంది. పక్కనే ఇంకా మనకి ఇప్పుడు మనం జైలు చూసాం కదా! దాని అపోజిట్‌లో ఒక కొండైతే కనిపించింది కదా! సో, ఆ కొండ పైనయితే జిప్ లైన్ స్టార్ట్ చేశారు. బట్ అది ఇంకా కంప్లీట్‌గా అయితే అవ్వలేదని నేను అనుకుంటున్నాను. ప్రైస్ కూడా వచ్చి ఒక 250 అలా చెప్తున్నారు. బట్ ఆ కొండ మీద ఎక్కడమే పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఆ కొండ మనం ఎక్కుతుంటే జారిపోతూ ఉన్నట్టుంటుంది. అంత సాఫ్ట్‌గా ఉంటుంది అదంతా కూడా. సో, చాలా ప్లాన్డ్‌గా అయితే ఎక్కాలి ఆ కొండకి వెళ్ళాలి అంటే. బట్ నేను ట్రై చేయలేదు. ఇది ఇంకొకటి పక్కనే ఉంది కదా! ఇది ఏనుగుల శాల అని చెప్పారు. అంటే ఖైదీలని పెట్టిన పక్కనే ఏనుగులను కూడా ఇందులో పెడతారంట. సో, చూస్తున్నారు కదా! ఇది ఇంకా చీకటిగా ఉంది. బట్ దానికంటే ఇది కొంచెం పెద్దగా ఉంది. మేబీ ఏనుగులకి సరిపడా ఏమన్నా చేశారో ఏమో తెలీదు కానీ. నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇలాంటి పాత కట్టడాలు చూడడము, వీటి గురించి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో, అందుకే నేను ఇంచ్ బై ఇంచ్ అన్నీ చూస్తున్నాను. ఎందుకంటే యుద్ధాలు చేసినప్పుడు అలా ఆ రాజుల పరిపాలనలో అవన్నీ మనమైతే నిజంగా చూడలేం కాబట్టి, సో, అట్‌లీస్ట్ ఆ ప్రదేశాలైనా చూసి సంతోషపడొచ్చని చెప్పి నేను ఇలాంటివి బాగా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటాను. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది విజయవాడ మొత్తం. మంచిగా ఇక్కడ కొండపల్లి కోటను విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదొక బ్యూటిఫుల్ లొకేషన్‌గా అయితే ఫీల్ అవుతారు. సో, చూస్తున్నారు కదా! ఎక్కడి నుంచోని చాలా సెల్ఫీస్ అయితే చాలామంది దిగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మెయిన్ రీజన్ కూడా ఇలా సెల్ఫీస్ కోసమే ఇక్కడికి అయితే చాలామంది వస్తూ ఉంటారు. సో, చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎవరైనా ఇంకా ఈ కొండపల్లి కోటను విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ కోటని ఎవరైతే హ్మ్, ఫస్ట్ స్టార్టింగ్ రాజులు కట్టినప్పుడు ఏ మోడల్‌లో ఎంత బావుందో చూడాలి అనుకుంటున్నారో, సో, అదే విధంగా ఇప్పుడు కూడా ఎవరైతే అలా చూడాలి, మళ్ళీ ఓల్డ్ లుక్ దీనికి రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, సో, ప్లీజ్ వాళ్ళందరూ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. గవర్నమెంట్ ఎప్పుడు దీన్ని అలా ఓల్డ్ లుక్‌లోకి తీసుకొస్తుందా అని చెప్పి నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను.
అసలు వాళ్ళు అంటే ఆ ఓల్డ్ లుక్‌లోకి తీసుకొచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా అనేది కూడా నాకు తెలీదు. బట్ నాకైతే అలా ఓల్డ్ లుక్‌లో చూడాలి అని అయితే అనిపించింది. ఇది కొండపల్లి కోట యొక్క మ్యాప్. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మ్యాప్‌ని పూర్తిగా వీడియో తీద్దాం, బాగా పిన్ టు పిన్ వీడియో తీద్దాం అనుకునే లోపే ఇక్కడ పవర్ కట్ అయితే జరిగింది. పవర్ బ్యాకప్ కూడా ఇక్కడ లేనట్టుంది. సో, చూస్తున్నారు కదా! మనం కోట మొత్తం తిరిగి చూడలేకపోయినా ఈ యొక్క మ్యాప్‌ని చూస్తే చాలు కోటంతా అర్థమైపోవడానికి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో బెస్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బై బై.